అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, యాక్నే తోటి వస్తుంటారు. అండ్ ఒబేసిటీ కూడా ఇది ఒక క్రైటీరియా లాగా తీసుకున్నాం అనమాట. ఇంకా అది కాకుండా వీళ్ళకి పీరియడ్స్ రాకపోయేసరికి ఎలాగో ఒక స్కానింగ్కో వెళ్తారు, ఫస్ట్ వెళ్ళేసి ఒక స్కానింగ్ చేసుకొని వస్తారు. ఆ స్కానింగ్లో కనుక వాళ్ళకి బోత్ ఓవరీస్లో పీసీఓస్ అని రాస్తారు. అంటే పీసీఓస్ అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇది ఒక రేడియలాజికల్ డయాగ్నోసిస్ కదా, అల్ట్రాసౌండ్. దాంట్లో వాళ్ళకు ఆ డయాగ్నోసిస్ చూసినప్పుడు ఆ ఓవరీ పిక్ చూస్తే ఎన్లార్జ్డ్గా అయ్యి ఓవరీస్ ఎన్లార్జ్ అయిపోయి ఒక స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లాగా అనమాట. అంటే ఓవరీ అవుటర్ లేయర్లో ఒక పర్ల్ లాగా కనబడతాయి రౌండ్గా, దాని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటామంట. ఈ 3 క్రైటీరియాలో ఏదైనా ఒక 2 పాజిటివ్ చూపించింది అంటే వీళ్ళని డయాగ్నోస్ చేసేది పీసీఓస్ లాగా. పీసీఓస్ అనేది కొంచెము అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే పీసీఓడికి అంత భయపడాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ కంప్లైంట్స్ ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది. కానీ పీసీఓస్లో అలా కాదు, చాలా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మరి పీసీఓడికి పీసీఓస్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అదే పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజు, ఒక ఇర్రెగ్యులర్ పీరియడే. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ లేవు, మనం స్కాన్ చేసినా పెద్దగా ఎక్కువ కనబడట్లేదు, జస్ట్ ఒక అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఓవరీ అంటాము. ఈ వాల్యూమ్ ఆఫ్ ద ఓవరీ కూడా మైనర్గా ఉండగానే వాళ్ళు మైల్డ్ పీసీఓడి అని రాసిస్తారు. అది 2 ఓవరీలలో ఒక ఓవరీలో ఉండొచ్చు, ఒక ఓవరీలో లేకపోవచ్చు. వాళ్ళ తర్వాత వాళ్ళకి పెద్ద అంటే ఎక్కువ సిమ్టమ్స్, ఇప్పుడు యాక్నే కానీ లేకపోతే ఇర్సిటిజం కానీ ఓబిసిటీ కానీ ఇవి లేదు అనుకో, ఇవి లేకపోతే వాళ్ళకి పీసీఓడి లాగా కన్సిడర్ చేస్తాము. అదే వీళ్ళకి ఇవన్నీ ఉన్నవి అనుకో, అప్పుడు వాళ్ళు పీసీఓస్ లాగా కన్సిడర్ చేస్తాము. కాబట్టి పీసీఓస్ అని మేము డయాగ్నోస్ చేసినప్పుడు కొంచెం రెగ్యులర్ ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే, అంటే ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ఏజ్ని బట్టి. ఏజ్ ఇంపార్టెంటే. వాళ్ళది మెయిన్గా ఇక్కడ ఇన్ఫర్టిలిటీ తోటి వస్తుంటారు. ఒక పెళ్ళయ్యాక పిల్లలు కాలేరు అండ్ వాళ్ళకి ఫస్ట్ మాకు పీరియడ్స్ రాలేదు అనగానే ఫస్ట్ వాళ్ళకి డౌట్ వస్తే మేము ప్రెగ్నెంట్ అయ్యామేమో అని. కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ ఉంది, కానీ పీరియడ్స్ రావట్లేదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న లక్షణాలు ఇప్పుడు నేను చెప్పాను కదా ఎన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి వీళ్ళు పీసీఓడి కిందకు వస్తారా, పీసీఓస్ కిందకు వస్తారా అని. పీసీఓడి ఇవ్వగానే భయపడిపోయి ఇంకా పిల్లలు పుట్టరేమో అని చాలామంది భయపడతారు. అలా ఏం లేదు, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ మేము ఏజ్ని బట్టి వాళ్ళకి క్రైటీరియాని బట్టి అనమాట. వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారా, లేదా జస్ట్ రెగ్యులర్ పీరియడ్స్ వస్తే చాలు అనుకుంటున్నారా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ట్రీట్మెంట్. ఓకే, మరి ఈ పీసీఓడి అవ్వచ్చు, పీసీఓసి అవ్వచ్చు, ఏ వయసు వాళ్ళు ఎక్కువ వస్తుంది మ్యామ్? ఎక్కువ వరకు అడోలసెంట్ ఏజ్లో పీసీఓడి తోటి వస్తారు. తర్వాత మ్యారేజ్ అయిపోయి లైక్ 25 to 35 years మధ్యలో వాళ్ళకి ఒక్కసారి ఒక కిడ్ ఉండి కూడా మళ్ళీ వాళ్ళు పీసీఓస్ కిందకి ఉండొచ్చు. అంటే ఏదైనా చేంజెస్ అనమాట. ఇప్పుడు అసలు ఈ చేంజెస్ ఎట్లా వస్తాయి, జెనెటికల్గా కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అంటే వాళ్ళకి ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటాము, డైట్ తోటి అనొచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు వచ్చిన వాళ్ళలో ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది. అలా అని నీకు అన్మ్యారీడ్ వాళ్ళలో ఈ పీసీఓస్ లేదు, ఓన్లీ పీసీఓడినేనా మైల్డ్ అనడానికి లేదు. ఈ మధ్య చాలా అడోలసెంట్ ఏజ్లో పీసీఓస్ తోటి కూడా చాలా అంటే ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ బాగా ఒబీస్గా ఉండి, ఇర్సిటిజం ఉండి, పీరియడ్స్ రాకపోయి, యాక్నే తోటి అండ్ ఈ సిమ్టమ్స్ తోటి వచ్చినప్పుడు వాళ్ళది కూడా కరెక్ట్గా ట్రీట్ చేయాలి. లేకపోతే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం అన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి ఆ ఏజ్లో కొన్నిసార్లు ఈ పెద్దవాళ్ళు ఏమంటారు, ఆ పిల్లలే కదలే రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయిలే అని ఒక దాంట్లో ఉండిపోయి చాలా కాలం చూపించుకోలేరు అనుకోండి, వాళ్ళు పీసీఓఎస్ లాగా పోతారు కదా, సిండ్రోమ్ లాగా పోయినారనుకో, తర్వాత కొంచెం ట్రీట్ చేయడము కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి అది కొంచెం టఫ్ కండిషన్. ఎందుకంటే ఈ పీసీఓస్లో మెయిన్గా హైపర్ ఆండ్రోనిజం అనమాట. అంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది వీళ్ళకి యాక్నే అండ్ ఈ యాక్నే రావడం కానీ అన్వాంటెడ్ ఎయిర్ గ్రోత్, దాన్ని ఇర్సిటిజం అంటాము. అన్వాంటెడ్ ఎయిర్ గ్రోత్ అంటే ఎక్కడ వస్తుంది, అప్పర్ లిప్ అండ్ మామూలుగా కింద అంటే గడ్డము. ఇప్పుడు జెంట్స్కి ఎలా ఉంటుంది, ఎందుకు వస్తుంది అక్కడ హెయిర్ అండ్ ఎక్కువ అవుతుంది అని అంటే వీళ్ళలో మేల్లో ఉన్న హార్మోన్ లైక్ టెస్టోస్టిరాన్ అన్న హార్మోను బికాజ్ ఆఫ్ ద హైపర్ ఆండ్రోనిజం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది.
ఆ ఎక్కువ ఉండే వరకల్లా ఆ మేల్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మేల్ ఫ్యాక్టర్స్ లాగా ఫీచర్స్ స్టార్ట్ అవుతాయి. అంటే అప్పర్ లిప్ మీద రావడం, వెంట్రుకలు కింద రావడము, చెస్ట్ వాల్ మీద రావడము, ఓవరాల్గా ఫేస్ మీద అక్కడక్కడ అంటే మనకు ఇది చెంపలు ఇక్కడ అంటాం కదా అక్కడ రావడము, తర్వాత హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద కూడా నార్మల్ గ్రోత్ కన్నా ఎక్కువ ఉండడము, ఇదంతా ఇర్సిటిజం అనేదండి. యాక్నే కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆల్రెడీ టీనేజ్లో కొంచెం యాక్నే హార్మోనల్ చేంజెస్ ఉంటుంది. ఈ పీసీఓస్ ఉండే వరకల్లా ఇంకా కొంచెం యాక్నే ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఇంకొక సిమ్టమ్ కూడా వస్తుంది వీళ్ళకి ఇంకా ఎక్కువ మందినప్పుడు, అకాంతోసిస్ అంటాము. అంటే లైక్ ఒక స్కిన్ కలర్ అంటే నెక్ మీద స్కిన్ చేంజ్ అయిపోయి డార్క్నెస్ లాగా అండ్ రింకుల్ లాగా ఉండడం అక్కడే వస్తుంది. మళ్ళీ తర్వాత యాక్సిలాలో పిగ్మెంటేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి బ్రెస్ట్ కింది భాగంలో కూడా పిగ్మెంటేషన్ లాగా వస్తుంది అనమాట. ఇంకా ఈ సిమ్టమ్స్ ఏంటి వాళ్ళకి ఇంకా అప్పుడు లుక్ మారిపోతుంది కదా, ఒక గర్ల్ డెలికేట్ లుక్ లాగా అనిపించకుండా కొంచెం రఫ్గా అనిపిస్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది భయపడి వచ్చేస్తారు. అంటే యంగ్ పిల్లలు కూడా 16-18 ఇయర్స్లో కూడా ఈ సిమ్టమ్స్ నోటీస్ చేసి అంత దాకా పోయినాక వస్తారు. ఇర్రెగ్యులర్గా పీరియడ్ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్గానే ఉంటుందిలే ఏం కాదులే అని వదిలేస్తారు. కానీ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడే కొంచెం ముందే ఎందుకు ఇర్రెగ్యులర్గా ఉంది అని చూపించుకుంటున్నప్పుడు కొంచెం వాళ్ళకు ఉందా లేదా ఈ పీసీఓడి అనేది. ఫస్ట్ పీసీఓడి కనుక మనం డయాగ్నోస్ చేసుకుంటే వాళ్ళకు ఎర్లీ స్టేజ్లో అవుతే మనం వాళ్ళకి మెయిన్గా చెప్పే ట్రీట్మెంట్ మరీ మెడికేషన్ అంత ఫస్ట్లో కాకుండా ఆ డైట్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము అవన్నీ చెప్తే వాళ్ళకి ఈ పీసీఓస్ దాకా పోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, మరి నార్మల్గా ఈ పీసీఓడి అవ్వచ్చు, పీసీఓసి అవ్వచ్చు మ్యామ్, ఎందుకు వస్తుంది అంటారు మ్యామ్? అదే ఇప్పటివరకు ఇదంతా అంత క్లియర్గా ఎటియాలజీ లేదు. కానీ వచ్చేదానికి రీజను వన్ ఈజ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ అంటే ఇంకా బికాజ్ ఆఫ్ ఇదే వీళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండడము, చిన్నప్పటి నుంచి అంటే ఫుడ్ సరిగా మంచిగా జంక్ ఫుడ్ అట్లా తీసుకొని నార్మల్ మంచి హెల్దీ డైట్ తీసుకోకపోవడము, బాడీకి ఎక్సర్సైజ్ అనేదే లేకుండా ఉండడము ఉండే వరకల్లా వాళ్ళకు హార్మోనల్ అన్ని చేంజెస్ వస్తాయి కదా, దాంతో డెవలప్ అవుతాయి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, అంటే ఇప్పుడు మరి ఈ పీసీఓస్ ఎక్కువైపోయింది ఈ మధ్య కాలమే కదా మేడం, జెనెటిక్ అనేది ఎప్పటి నుంచి ఉంది కదా, మరి జెనెటిక్ రిలేటెడ్ అయితే వాళ్ళకు కూడా అమ్మమ్మలకు రావాలి అమ్మలకు రావాలి, వాళ్ళకి లేదు కదా అంటే అప్పుడు అమ్మలు చేసినంత వరకైతే ఇప్పుడు పిల్లలు చేయట్లేదు కదమ్మా, అది చేయట్లేదు. అప్పుడు ఎవరు తినేవాళ్ళు జంక్ ఫుడ్ చెప్పు, ప్లస్ డే అంతా కష్టపడి పనిచేసే వాళ్ళు, ఇంట్లో అన్నీ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఉండొచ్చు. ఇప్పుడు డయాబెటిక్ నేచర్ ఉన్న ఫ్యామిలీ ఉంటుంది కదా, డయాబెటిక్ నేచర్ కూడా దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇదనమాట. పీసీఓస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓస్ అంటాము. అంటే వాళ్ళు ఏంటి, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఉన్నప్పుడే డయాబెటీస్ వస్తుంది. కానీ ఈ డయాబెటీస్ అనేది వీళ్ళకి షుగర్ లేకుండా కూడా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తేటి వీళ్ళకి పీసీఓస్ వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు కనుక వెనకటికి వాళ్ళందరూ మంచి పని చేసుకునే వాళ్ళు, ఆ ఫుడ్లో ఈ జంక్ ఫుడ్ లేదు, స్వీట్స్ అనే లేవు, చాక్లెట్స్ లేవు, ఇవన్నీ లేదు, ప్లస్ కష్టపడి పనిచేసే వాళ్ళు కాబట్టి అప్పుడు అదంతా ఉండేది కాదు. నేను ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ నేను 91లో నా ఎండి అయిపోయింది. నేను ఇన్ని ఇయర్స్లో మేము ఫస్ట్లో పీసీఓడి అనేది మేమే ఏదో బుక్లో చదువుకొని ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేసేలాగా ఉండేది. ఆ తర్వాత కూడా ఎన్నో ఇయర్స్ నేను ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ప్రాక్టీస్లో కూడా ఎప్పుడు ఏ పేషెంట్ని పీసీఓడి ఉంది పీసీఓస్ ఉంది అని డయాగ్నోస్ చేసిన లేదు. అదే ఇప్పుడు ఒక 10 ఇయర్స్లో అంటే ఎవ్రీ ఇయర్కి ఎంత పెరిగిపోతున్నది అంటే ఇప్పుడు నాకు ఒక ఓపీలో వచ్చిన యంగ్ అమ్మాయి వచ్చింది అంటే ఆ అమ్మాయి ఇర్రెగ్యులర్ పీరియడ్ తోటి వచ్చింది అంటే ఆల్మోస్ట్ పీసీఓడి అన్న ఉంటుంది, పీసీఓస్ అన్న ఉంటుంది అమ్మాయికి. అంటే కొన్నిసార్లు ఆమె చెప్పిన సిమ్టమ్స్ని బట్టి నీకు ఇది ఉంది అని మేము ఈజీగా డయాగ్నోస్ చేస్తాము. కొన్నిసార్లు అన్ని సిమ్టమ్స్ కనబడవు, ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడే చెప్తుంది అమ్మాయి, అయినా సరే మేము అల్ట్రాసౌండ్కి పంపిస్తే దాంట్లో మళ్ళీ పీసీఓడి అనే వస్తుంది. అంటే ఇంత పెరిగిన దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడున్న అంటే స్కూల్ సిస్టమ్సే కానీ ఇంట్లో కానీ అందరికీ 1 or 2 చైల్డ్ ఉంటారు, చాలా పెట్ చేస్తారు, అడిగిందల్లా ఇస్తారు, పని చెప్పరు, ఏమీ ఉండదు, కూర్చోవడము. స్కూల్స్లో కూడా మార్నింగ్ వెళ్తారు, నైట్ వరకు కూర్చొని చదువుకుంటారు. ఆ తర్వాత జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే జాబ్స్ అలాగే ఉంటవి. వాళ్ళకి అక్కడ బాడీ మూవ్మెంట్ ఎక్సర్సైజ్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి, పర్టికులర్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఎక్సర్సైజ్ ఉండట్లేదు.
దాంతో ఏమవుతుంది వాళ్ళకి ఈ జెనెటిక్ లో ఆ జీన్స్ అనేవి ఇప్పుడు బయటపడుతున్నాయి అనమాట. ఆ బయటపడిపోయి ఇప్పుడు మనకు పీసీఓడి అనేది ఈ లక్షణాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఓకే ఓకే మ్యామ్, మనకి కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం మ్యామ్. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సృజన మేడం. సృజన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఇక్కడ అమీర్పేట నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? మ్యామ్ చూస్తున్నాను. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సప్న కుమారి గారు, గైనకాలజిస్ట్ అండి. మేడంతో మాట్లాడండి. ఓకే మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మ్యామ్ ఇది నాకు పాప ఉంది, చెప్పమ్మా. 16 years. తనకి 20 days కి 25 days కి రీసైకిల్ అవుతుంది మ్యామ్. ఓకే. తను వీక్ అయిపోతుంది దాని వల్ల. ఒక్కొక్కసారి 25 days దాని 20 days కే వచ్చేస్తుంది. అలా రావడం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అంటారా మీ పాపకి? ఓకే, మీ పాప 16 years ఉంది. ఎలా ఉందమ్మా వెయిట్ అది? వెయిట్ అది నార్మల్ 40 kgs ఉంటుంది మ్యామ్. ఓకే, ఓన్లీ పీరియడ్ ప్రాబ్లం ఒక్కటే ఉంది తనకి. ఫ్రీక్వెంట్ పీరియడ్స్ ఉన్నాయి. ఎప్పుడు కాళ్ళ నొప్పి అంటూ ఉంటుంది మ్యామ్. ఓకే, అంటే వీక్ అయిపోవడం కూడా నీకేంటంటే ఇప్పుడు మీ 20-25 days లోపలే పీరియడ్ వచ్చి నప్పుడు ఏమవుతున్నాయి, సైకిల్స్ ఎక్కువైపోతున్నవి. అంటే ప్రతి సైకిల్లో బ్లడ్ లాస్ అవుతుంది కదమ్మా. ఇప్పుడు అమ్మాయికి నెలకి రావాల్సింది మీకు నెలకు ఒక 12 cycles రావాల్సింది, ఎన్ని సైకిల్స్ ఎక్కువైపోయినాయి, దాంట్లో బ్లడ్ లాస్ అయిపోతుంది. బ్లడ్ లాస్ అయిపోయే వరకు వీక్నెస్ వస్తుంది. అది మోస్ట్లీ ఆమెకి హిమోగ్లోబిన్ ఎంత ఉందో చెక్ చేయించండి. అది కూడా కాకుండా ఇవన్నీ ఏంటి అంటే ఒకసారి ఇప్పుడు మామూలుగా నేను చెప్తున్నాను కదా, పీసీఓడీలు ఎక్కువ వరకు డిలే పీరియడ్స్ ఉంటవి, కానీ కొన్నిసార్లు హెవీ పీరియడ్స్ కూడా ఉంటాయి, ఫ్రీక్వెంట్ సైకిల్స్ కూడా ఉంటుంది. ఎవరికి అంటే ఈస్ట్రోజన్ అన్న హార్మోను ఎక్కువ రిలీజ్ అయిపోతున్నప్పుడు అలా కూడా యానోవులేషన్ అంటాం అనమాట. అంటే ఎగ్స్ అవి సరిగ్గా రిలీజ్ కాకుండా ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు కూడా కొన్నిసార్లు హెవీ పీరియడ్స్ కూడా రావచ్చు. ఒక్కసారి అమ్మాయికి అంటే పీసీఓడి ఉంది అని కాదు, బట్ ఇది ఉన్నప్పుడు ఏది అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ మన సిస్టలు అంటే పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవరీస్, ఒక్కొక్కసారి ఓవేరియన్ సిస్ట్ అని కూడా ఉంటవి, లేదా థైరాయిడ్ హార్మోన్స్ కానీ ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ ఈ ఇంబ్యాలెన్స్ ఉందేమో కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ అమ్మా. లేదంటే అమ్మాయి అలాగే ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ వచ్చి బ్లీడింగ్ అవుతూ అనీమిక్ అయిపోయి దాంతో వీక్నెస్ అయిపోతుంది. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మ్యామ్, మరి ఈ పీసీఓడి అనేది అమ్మాయిలలో అసలు పీరియడే అసలు ఫస్ట్ నుంచి పీరియడ్ రాకుండా, ఇంత వయసు వచ్చినా కూడా పీరియడ్ రాకుండా ఉంటే వారికి పెళ్ళైన తర్వాత సంతానం కలిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా మ్యామ్? ఈ ఇర్రెగ్యులర్గా పీరియడ్ వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఇప్పుడు ఒక 1.5-2 monthsకి పీరియడ్ వచ్చే వాళ్ళలో కూడా కొన్నిసార్లు ఎగ్స్ మంచిగా రిలీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ మనం అది అని చెప్పడానికి లేదు. ఒక్కొక్కసారి ఎగ్ అనేది రిలీజ్ కాకపోవచ్చు. అసలు ఇప్పుడు ఈ పీసీఓడి తేటి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఈ పీసీఓస్లో ఎల్హెచ్ అన్న హార్మోను ఎక్కువ ఉంటుంది. ఆ ఎల్హెచ్ అన్న హార్మోన్ ఎక్కువ ఉండేసరికి అది ఆండ్రోజన్ అనే హార్మోన్స్ని ఎక్కువ చేస్తుంది. దాంతోపాటు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. ఈ ఆండ్రోజన్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడే ఆ ఎసిటిజము, యాక్నే అవన్నీ వస్తాయి. ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోయినప్పుడు అది దాంతో ఎగ్స్ రిలీజ్ కాదనమాట. ఎందుకు కాదు అంటే ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎఫ్ఎస్హెచ్ అన్న హార్మోన్ తక్కువ ఉంటుంది. ఆ ఎఫ్ఎస్హెచ్ అన్న హార్మోన్ నార్మల్గా మంచిగా రిలీజ్ అయినప్పుడే అది ఎగ్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఎక్కువైతుంది. అప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోను డిక్రీజ్ అవుతుంది. ఏదైతే ఎక్కువ ఉంటుందో దానికి ఆపోజిట్ హార్మోన్స్ డిక్రీజ్ అయిపోతాయి. అందుకని తినకి ఎగ్స్ రిలీజ్ కాకపోవచ్చు. ఎగ్ రిలీజ్ కాకపోయే వరకల్లా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంటవి. అది ఎంతవరకు అంటే ఇంకా రాదా మాకు ఎగ్ ఎప్పటికీ రిలీజ్ కాదా నార్మల్గా అంటే తనకు కనుక ఈ హార్మోన్స్ని మనం బ్యాలెన్స్ చేయకపోతే తనకు ఎగ్స్ రిలీజ్ అయ్యే అవకాశం లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికి మరీ యంగేజ్లో మ్యారేజ్ కావట్లేదు కాబట్టి అప్రాక్సిమేట్గా 25 to 30 years లేదా 22 yearsకి అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే దగ్గర ఉన్నారు, 6 monthsలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇష్యూస్
తెలుసుకోవాలి ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు. నార్మల్గా వాళ్ళకి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నవి అంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదా, లేదా రిలీజ్ అయిన టైంలో వాళ్ళకి అంటే స్పర్మ్ పోట్లేదు, కలిసి ఉండట్లేదా, రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని అయితే చెప్పలేము. 100% రాదు అనేది ఎప్పుడు ఉండదు. పీసీఓడి ఏది ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు అనే భయాన్ని పోగొట్టుకోండి. కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం అవసరం అవుతుంది, న్యాచురల్గా రాకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని అంటే మినిమల్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకో వాళ్ళకి పీసీఓడి, వాళ్ళ డైట్ చేంజెస్ తోటి ఎక్సర్సైజ్ తోటి కూడా నార్మల్గా ఎగ్ రిలీజ్ అయిపోవచ్చు. అలా అన్ని చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఎగ్స్ ఫామ్ అవుతున్నాయా లేదా, రిలీజ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అది బాగానే ఉన్నది అంటే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, లైక్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నవా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది. హస్బెండ్ ఇది కూడా బాగున్నారా లేదా స్పర్మ్ కౌంట్ అవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇదొక్కటే అని చెప్పలేము, బట్ ముందు మాత్రము ఫస్ట్ చూసుకోవాల్సింది ఇది వాళ్ళు. అయితే మరి మందులతో పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు? తప్పకుండా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పాను కదా, హార్మోన్స్. ఒక హార్మోన్ ఎక్కువ ఉన్నది అంటే దాన్ని తగ్గించడానికి మెడిసిన్ ఇస్తాము. ఇప్పుడు ఒక యంగ్ అమ్మాయి వచ్చింది, అన్మ్యారీడ్ అమ్మాయికి ఇప్పుడు ఆ సిమ్టమ్స్ ఓన్లీ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ద ఇర్రెగ్యులర్ పీరియడే ఉంది. ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ కూడా చాలా ఇది కాదు, 1.5-2 monthsకి కానీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఆ అమ్మాయికి కనుక ఎక్కువ పీసీఓఎస్ సిమ్టమ్స్ లేవు అన్నప్పుడు అమ్మాయికి డైట్ అది చెప్పి ఎక్సర్సైజ్ చెప్పి ఫస్ట్ ఆ స్ట్రెస్ తగ్గించుకొని ట్రై చేయమని చెప్తాం వితౌట్ ఎనీ మెడిసిన్. అలా చేసినా కూడా ఒకవేళ అమ్మాయికి ఒక 3-4 cycles చూసినా కరెక్ట్ రావట్లేదు మేడం అన్నప్పుడు కొన్ని హార్మోన్ టెస్ట్లు చేపిస్తాము. ఓకే, అంటే ఇప్పుడు ఈ హార్మోన్తో పాటు ఇప్పుడు LH హార్మోన్ చెప్పాను కదా, LH హార్మోన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి LH హార్మోన్ మనం టెస్ట్ చేసుకున్నామంటే డెఫినెట్గా LH హార్మోన్ ఎక్కువ ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఆండ్రోజన్స్ హార్మోన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అప్పుడు మెయిన్గా 3 టెస్ట్లనే చేసుకోమంటాం. ఒకటి LH హార్మోను, అంటే దీంతో పాటు ఏంటంటే LH హార్మోన్ అనేది కూడా మనకు యాంటిటరీ పిట్యూటరీ గ్లాండ్ అని బ్రెయిన్లో ఉంటుంది, అక్కడి నుంచి రిలీజ్ అవుతుంటుంది. కాబట్టి దాంతోపాటు థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ కానీ ఇంబ్యాలెన్స్ కూడా కావచ్చు. కాబట్టి వాళ్ళని మెయిన్గా ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఒక 6 months డైట్ అండ్ ఎక్సర్సైజెస్ తోటి కూడా కావట్లేదు అన్నప్పుడు ఈ హార్మోన్స్ చెక్ చేస్తాము. ఏ హార్మోన్స్? LH హార్మోన్ చేస్తాము, టెస్టోస్టిరాన్ హార్మోన్ చేస్తాము, ప్రొలాక్టిన్ హార్మోన్ చేస్తాము, థైరాయిడ్ హార్మోన్స్ చెక్ చేస్తాము. ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించి ఓవరీస్ కండిషన్ ఎలా ఉంది అని చూస్తాము. చూసిన తర్వాత దాని ప్రకారము ఒకవేళ మెడికేషన్ ఇస్తాము. ఎలా అంటే అన్మ్యారీడ్ అమ్మాయి కాబట్టి ఫస్ట్ ఓసీ పిల్స్ లాగా ఇచ్చి, ఓసీ పిల్స్ ఇస్తే ఏమవుతుంది, దాంతో ఈస్ట్రోజన్స్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది, సైకిల్ని రెగ్యులరైజ్ చేస్తుంది. అలా ఒక 3 months ఓసీ పిల్స్ ఇచ్చి దాంతోపాటు డైట్ రెస్ట్రిక్షన్స్ ఎక్సర్సైజ్ చేయించి దాని తర్వాత మళ్ళీ ఆగి చూడండి మీకు దీంతో పాటు సెట్ అవుతుందని. ఒకవేళ మైల్డ్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా వరకు క్యూర్ అవుతుంది. అలా కాదు మేజర్గా అంటే తనకు బాగా ఉంది పీసీఓస్, అప్పటికి చాలా కాలం నుంచి నెగ్లెక్ట్ చేశారు, 6 months అయినా పీరియడ్ రాలేదు, 1 year అయినా మాకు పీరియడ్స్ రావట్లేదని కూడా వస్తారు. అలాంటప్పుడు మాత్రము ఈ హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఇంకా వాళ్ళకి బాగా డైట్ రెస్ట్రిక్షన్ అన్నీ చెప్పి వాళ్ళైనా అంతే వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే అంత లోపల అయినా ఈ ఇర్సుటిజము ఇదంతా ఆల్రెడీ వచ్చిన తర్వాత అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, అది మేము మెడిసిన్ ఇచ్చినంత మాత్రాన ఆ వచ్చిన ప్రాబ్లం తగ్గదు. కాబట్టి ఫస్ట్ ఆ అమ్మాయికి ఆ నేచర్ తగ్గాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ అనేది ముందు ప్రివెన్షన్కి ఇచ్చి దాని తర్వాత ఎక్స్ట్రా రావట్లేదు, ఆ ముందుది మాత్రం మాకు అసహ్యంగా కనబడుతుంది మేడం అని అన్నప్పుడు దాని తర్వాత వాళ్ళని లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళి అదంతా క్లియర్ చేసుకోమని చెప్తాం. ఓకే, అయితే చాలా మందికి ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో అవ్వచ్చు, టాబ్లెట్స్ వాడినప్పుడే పీరియడ్స్ రావడం మళ్ళీ ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే ఇది మెయిన్గా అయితే చెప్తున్నాం కదమ్మా, ఎప్పటికీ టాబ్లెట్ వాడితేనే వస్తున్నది అని అంత స్టేజ్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. యంగ్ గర్ల్స్ అయినప్పుడు మెయిన్గా వాళ్ళలో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడమే. పీరియడ్ 2 monthsకి వచ్చినా పర్వాలేదు,
కానీ మీరు ఓబీస్ కాకుండా ఉండడము చూసుకోండి అని. అలాంటి ఇంకా అలా చేసినా కూడా రాలేదు అన్నప్పుడు ఇక వాళ్ళకి ఓసీ పిల్స్ పెట్టాల్సి వస్తుంది. అయితే ఓసీ పిల్స్తో కూడా కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటవి. కాబట్టి మేము కూడా మ్యాక్సిమము మీరు టాబ్లెట్ కాకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, ఎక్సర్సైజు అండ్ డైట్. ఎక్సర్సైజ్ ఇదే చెప్తూనే ఉంటాం అనమాట. అట్లీస్ట్ మీరు దాంతో అంటే స్ట్రెస్ తగ్గించుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, డైట్ ప్రాపర్గా తీసుకోవడము, ఈ మూడిటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినాక చూడాలి. దాని తర్వాత ఈ లోపు వాళ్ళకి మ్యారేజ్ అయింది అనుకోండి, మ్యారేజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి కొంత బాడీలో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ తోటి వాళ్ళ సైడ్ కొంచెము రెగ్యులర్ పీరియడ్ అయిపోయినా, రెగ్యులర్ కాకపోయినా కొంచెం ఇంబ్యాలెన్స్లో ఉన్నారు, కన్సీవ్ అయిపోయారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. అలా కాలేదు, మేము 1 year అయిపోయింది మేడం మ్యారేజ్, మేము అప్పటి నుంచి కూడా కావాలని అనుకుంటున్నాం కిడ్స్ కానీ రావట్లేదు అన్నప్పుడు ఇంకా వాళ్ళకు ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అన్నమాట. అంటే అండోత్పత్తి అనేది లేదు కాబట్టి అండోత్పత్తి అయ్యేలాగా మెడిసిన్స్ ఉంటాయి. ఆ అండోత్పత్తికి మెడిసిన్ ఇచ్చి ఈ అమ్మాయికి ఎంత డోసు అవసరము అనేది ఒక్క మంత్లోనే చెప్పలేము. అందుకని ఫస్ట్ మైల్డ్ డోస్ తోటి స్టార్ట్ చేస్తాము. అంటే వీళ్ళు కూడా సేమ్ అంతే, అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ అండ్ మెడిసిన్ వాడుకొని ఆ ఎగ్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ చేసుకొని చూస్తామన్నమాట. అంటే ఆ డోసు ఆ మంత్కి ఆ డోస్తో కూడా రాలేదు అంటే నెక్స్ట్ మంత్కి డోస్ పెంచుతూ వాళ్ళకి ముందు అండోత్పత్తి జరిగేటట్టుగా చూడాలి. తర్వాత వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఒబీస్ ఉన్నారు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓస్ అనమాట. కాబట్టి వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ కూడా ఇప్పుడు మాకు షుగర్ లేదు అయినా కానీ డాక్టర్ గారు మాకు డయాబెటిక్ డ్రగ్స్ రాశారు, మేము పీసీఓస్ కనిపోతే అని. ఈ ప్రాబ్లము ఇప్పుడు చాలా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది, మెడికల్ షాప్ వాళ్ళకు కూడా తెలిసింది. మేము స్టార్టింగ్లో ఒక 10-15 years బ్యాక్ ఈ మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ డయాబెటిక్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అది పీసీఓడి డయాగ్నోజ్ కాగానే వాళ్ళు ఒబీస్ ఉన్నారు కదా అని మేము రాసి పంపిస్తే ఆ ఫార్మసీ వాళ్ళే ఏంటి డాక్టర్ గారు మీకు షుగర్ టాబ్లెట్ రాశారు, మీకు షుగర్ ఉందా అని వాళ్ళని క్వశ్చన్ చేయగానే వాళ్ళు భయపడుతూ మా దగ్గరికి వచ్చేసేవాళ్ళు, మేడం మీరు మాకెందుకు షుగర్ టాబ్లెట్ రాశారు అని. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కొన్ని ఇయర్స్ పట్టింది మాకు. ఓకే, అలా అంటే కొన్నిసార్లు ఎలా అంటే జనరల్ పబ్లిక్ వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరైనా డయాబెటిక్ మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడుతున్నారు అనుకో, వాళ్ళకి తెలుసు ఈ మెట్ఫార్మిన్ డయాబెటిక్ వాడుతున్నారు కదా, మేము పీసీఓస్ అని పోయినాము, మా షుగర్ నార్మలే ఉంది అయినా కూడా మాకు డయాబెటిక్ డ్రగ్ ఎందుకు ఇచ్చారు అంటారు. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓస్ ఉండి ఒబీస్గా ఉన్నప్పుడు తప్పకుండా మెట్ఫార్మిన్ వాడితే వాళ్ళ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. కాబట్టి తప్పకుండా వాడాలి, అందుకనే రాస్తాం అనమాట. ఓకే మరి ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళకి అంటే ఆల్రెడీ కన్సీవ్ అయిన తర్వాత ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటే మరి నెక్స్ట్ కన్సీవింగ్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది అంటేనే వాళ్ళకు ఓవులేషన్ జరిగింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి ఉండి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్నిసార్లు వీళ్ళకి అబార్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డయాబెటిక్ నేచర్ అని ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డయాబెటిక్ టెస్ట్లు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ చేస్తాము, డైట్ రెస్ట్రిక్షన్స్ అంతా చెప్తాము, అబార్షన్స్ కాకుండా బేబీ మంచిగా గ్రోత్ అయ్యేటట్టుగా చూస్తాము. అది ప్రెగ్నెన్సీ పీరియడ్లో. మళ్ళీ ఆఫ్టర్ ఓకే వాళ్ళంతా ప్రెగ్నెన్సీ మంచిగా జరిగి వాళ్ళంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాదా, మాకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మాకు పీసీఓస్ రాదా అని దానికి ఏం లేదు, మళ్ళీ కూడా రావచ్చు పీసీఓస్. కాబట్టి వాళ్ళు మళ్ళీ తర్వాత అయినా సరే మళ్ళీ డైట్ చేంజెస్ అవన్నీ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళు నెక్స్ట్ కిడ్కి ఎప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారో మళ్ళీ దాని ప్రకారం మళ్ళీ ట్రీట్మెంట్కి పోవాలి వాళ్ళు. ఓకే, మరి ఈ పీసీఓడి అవ్వచ్చు పీసీఓసి అవ్వచ్చు, ఇది ప్రాణాంతకమైన రోగం అంటారు? ప్రాణాంతకమైన జబ్బు అయితే కాదు ఇది. యాక్చువల్లీ ఇది మెయిన్గా హార్మోనల్ చేంజెస్. కానీ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ దాంట్లో ఈ చాలా కాలం ఉన్నప్పుడు వీళ్ళలో ఇది ఒక లాంటి జెనెటిక్ ప్రాబ్లము అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ అని చెప్పాను కదా. ఇవన్నీ ఎందుకంటే వీళ్ళలో కొంతమందికి హైపర్ టెన్షను, డయాబెటీసు, హార్ట్ డిసీజెస్ అండ్ బోన్స్ మీద ఎఫెక్టు అండ్ కొన్నిసార్లు విటమిన్ డి డెఫిషియన్సీ తోటి ఓవరీ మీద అంటే అది కూడా ఓవరీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఇంకా ఒకటి అంటే వెరీ వెరీ రేర్ ప్రాబ్లమ్ ఈజ్ ద ఎండోమెట్రియల్ కార్సినోమా ఆఫ్ ద యూట్రస్. ఎండోమెట్రియం అనేది యూట్రస్ లోపల ఫామ్ అయ్యే లేయరు. ఆ లేయర్ అనేది వీళ్ళు హైపర్ ఈస్ట్రోజన్స్ లెవెల్స్
చాలా ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి ఎవ్రీ మంత్ అలా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటున్నాయి కదా, అలా కొంతకాలం ఎక్కువ అలాగే ఉండి వాళ్ళకు ఉన్నప్పుడు దాని మీద ఎఫెక్ట్ చూపించేసి ఈస్ట్రోజన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ ఫినామినా అంతా ఎలా ఉంటుంది, LH ఇంక్రీజ్ ఉంటుంది వాళ్ళకి, LH ఇంక్రీజ్ కాగానే ఆండ్రోజన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఆండ్రోజన్స్ ఇంక్రీజ్ కాగానే ఈస్ట్రోజన్స్ ఎక్కువ అవుతాయి, ఈస్ట్రోజన్స్ ఎక్కువ కాగానే ఆ ఎండోమెట్రియల్ లేయర్ ఎక్కువ పెరిగిపోతుంది. తర్వాత వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉందనుకో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లివర్ మీద యాక్ట్ అవుతుంది, యాక్ట్ అయ్యి మళ్ళీ ఆండ్రోజన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఆండ్రోజన్స్ తోటి మళ్ళీ ఇంక్రీజ్డ్ ఈస్ట్రోజన్స్, ఇలా ఒక సైకిల్ ఫామ్ అయ్యి వీళ్ళకి ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉండి ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అనేది రిపీటెడ్గా వచ్చినప్పుడు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కానీ అది చాలా వెరీ వెరీ రేరు. బట్ అలా వాళ్ళకి ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా చూపించినప్పుడు చాలా హెవీ బ్లీడింగ్ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్ సైకిల్స్, అంటే చాలా హెవీ బ్లీడింగ్ ఉంటున్నది ఎవ్రీ టైమ్. అంటే ఎక్కువ వరకు PCOSలో బ్లీడింగ్ తక్కువ ఉంటుంది కదా, అంత ఎక్కువ ఉండదు, లేట్ సైకిల్స్ ఉంటాయి. కానీ వీళ్ళలో మాత్రము ఎక్కువ హెవీ బ్లీడింగ్ అనేది ఉన్నప్పుడు మాత్రము ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా మనకు అల్ట్రాసౌండ్లో చూపించినప్పుడు వీళ్ళలో ఒకసారి DNC లాగా పోయి ఆ ఎండోమెట్రియంని టెస్ట్కి పంపించి డయాగ్నోస్ చేసుకోవాలి. అంటే ఇది లేటర్ ఏజ్లో, యంగ్ ఏజ్లో చాలా రేరు, ఆఫ్టర్ 40స్లో ఉన్నప్పుడు మాత్రము అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే మ్యామ్, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కంటిన్యూ చేద్దాం మ్యామ్. డాక్టర్ స్పెషల్ కార్యక్రమంలో చిన్న విరామం. రోజు సిటీ విజన్ మీ ముందుకు ఏ ప్రోగ్రామ్స్ తో రెడీగా ఉందో చూసేద్దామా. ప్రతి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది, తెలుసుకునే ప్రోగ్రామే మీ బెస్ట్ ఆఫ్ ది డే. NTR, ANR, కృష్ణ ఈ పెద్ద స్టార్ సినిమాలను ఉప్పం దాలిస్తే గత చిత్రం నేటి తరం ఇప్పటి రోజుల్లో ఇలానే నడుస్తుంది, నడిచేవి థియేటర్లో. మరి ఇలాంటి 100 రోజుల సినిమాలను వెండితెర శతదినోత్సవం గొప్ప నట చాతుర్యంతో అలాంటి మహానటిమణుల కోసమే మనం చేస్తున్న చిన్న ప్రయత్నం మహానటి. ఒక సెలబ్రిటీ స్టార్డమ్, పాటల గురించి కూడా తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ ఐస్, ఇలా మగువల అందాలను పోగొడుతూనే ఉంటాం. ఇంకా అందంగా చూపించే ఒక చక్కటి ప్రోగ్రామే బ్యూటీ లుక్స్. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే మీ ముందుకి తీసుకొస్తోంది సినిమా టాకీస్. ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు మనం ఫ్యామిలీతో గుర్తు చేసుకుంటుంటే టెలివిజన్ లో మీరు చూడండి అపురూప గీతాలు. చూసారుగా, ఇవి శుక్రవారం వచ్చే ప్రోగ్రామ్స్, సో డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. హాయ్, నేను మీ సింగర్ హనుమంతరావు ఫ్రమ్ చెన్నై. సిటీ విజన్ ఛానల్లో ఈ ఆదివారం అనగా 24వ తారీఖు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే మా ఈ పాటల కార్యక్రమంలో మీరు మాతో పాడడానికి రెడీగా ఉండండి. స్టే ట్యూన్. అందరికీ నమస్తే అండి, నేను సింగర్ రామలక్ష్మి, హైదరాబాద్ నుంచి. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ ఈ ఆదివారం అంటే 24వ తారీఖు మార్చి ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు నేను పాడడానికి వస్తున్నాను. మీరు కూడా మీ పాటలతో రెడీగా ఉన్నారా? స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. సిటీ విజన్ సింగింగ్ స్టార్. డాక్టర్ స్పెషల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మ్యామ్, ఇప్పుడు చాలామంది ఉమెన్స్ PCOD ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ వరకు వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకని సర్జరీ వరకు వెళ్తారు, అది ఎంతవరకు నిజం, ఒకసారి వివరించండి. ఓకే, PCOS ఉన్నప్పుడు అంటే పాలిసిస్టిక్ కదా, దీంట్లో చాలా సిమ్టమ్స్ ఉంటవి. వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ మెయిన్గా,
అంటే అన్మ్యారీడ్ వాళ్ళని ఎప్పుడు మేము ఇప్పటి వరకు సర్జరీ చేయలేదు. Okay. పీసీఓస్ ఉండని, పీసీఓడి ఉండని, వాళ్ళ అన్మ్యారీడ్ అయితే ఎప్పుడు సర్జరీ దాకా పోలేదు. ఒవేరియన్ సిస్ట్కి అండ్ పీసీఓస్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒవేరియన్ సిస్ట్ ఏజ్లో అయినా సర్జరీకి పోవాల్సినంత అవసరం రావచ్చు సైజ్ ఆఫ్ ద సిస్ట్ నుంచి. అది కూడా చిన్న సిస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు సర్జరీ చెయ్యము. ఓసీ పిల్స్ అట్లా ఇవి ఇచ్చి వాళ్ళకి మెడిసిన్స్ తోటి తగ్గుతుందా అని చూస్తాము. పెద్ద సిస్ట్ అయిపోయి అది ట్విస్టెడ్ ఓవేరియన్ సిస్ట్ అంటే ఒడి తిరిగినట్టు కావడము, రప్చర్ కావడము, అలాంటి కొన్ని కండిషన్స్కి పోయినప్పుడు మాత్రము సర్జరీకి పోతాము. వాళ్ళు మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా చేస్తాము. బట్ పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే దాంట్లో ఆపరేషన్ దాకా పోవాల్సినంత అవసరము నార్మల్గా అవసరం లేదు. అన్మ్యారీడ్లో అసలే చేయకూడదు. మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా చేయాలి అని కాదు. వాళ్ళ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు, పెళ్ళై చాలా కాలమైనా మేము ఎంత మెడిసిన్ వాడుతున్నా, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, మేము ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా మాకు పీసీఓస్ తగ్గట్లేదు, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళ ఒవేరియన్ వాల్యూమ్ నార్మల్గా ఏంటి అంటే ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ 10 cc ఆఫ్ ద వాల్యూమ్ పెరిగినప్పుడు బోత్ ఓవరీస్లో అండ్ మల్టిపుల్ ఫాలికిల్స్ ఉంటవి. కానీ దాంట్లో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక్క ఫాలికిల్ అన్నా ఎవ్రీ మంత్ డామినెంట్గా కావాలి. అది ట్రీట్మెంట్ ఇచ్చినా అవ్వట్లేదు, వాళ్ళకు రెస్పాన్స్ ఏ మెడికేషన్ తోటి లేదు అన్నప్పుడు ఏజ్ కూడా ఇంపార్టెంటే. ఏజ్ పెరిగిపోతున్న కొద్దిగా ఇంకా ఫర్టిలిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్లకు లాప్రోస్కోపిక్ చేసి ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాము. ఆ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేసినప్పుడు కొన్ని ఫాలికిల్స్ని పంక్చర్ చేస్తాము. కొన్ని ఫాలికిల్స్ పంక్చర్ చేసినప్పుడు ఆ ఒవేరియన్ వాల్యూమ్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే మెడికేషన్ తోటి ఆ నెక్స్ట్ ఫాలికిల్ డెవలప్మెంట్ బాగొస్తుంది. అలా చాలా కేసెస్ చేసినాము. అంటే వాళ్ళు తొందరపడుతున్న ప్రెగ్నెన్సీకి మాకు ఇంకా రాలేదని భయపడుతున్నప్పుడు అలా చేసినప్పుడు అలా ఇమీడియట్గా వితిన్ 6 months లోపలనే వాళ్ళు కన్సీవ్ అయిన వాళ్ళని చాలామందిని చూసాము. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో చేయాలి. ఓకే మ్యామ్, చాలామంది మ్యారేజ్ అయిన కపుల్స్ పిల్లల కోసం చాలా తపన పడుతూ ఉంటారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. మరి అలాంటి వారికి ఈ పీసీఓడి ప్రాబ్లం ఎంత శాతం ఉంటే అలాంటి ప్రాబ్లం వస్తుందంటారు మ్యామ్? ప్రెగ్నెన్సీ రాకపోవడానికి వాళ్ళకి చాలా కాలం నుంచి పీసీఓడి ఉన్నప్పుడు, పీసీఓస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశము తగ్గిపోతుంది. వాళ్ళ ఇంత శాతము అని చెప్పలేము, కానీ ఈ ఇన్ఫర్టిలిటీ అన్న దాంట్లో వాళ్ళ ఏజ్ మీద డిపెండెంట్. ఇప్పుడు ఏజ్ అని చిన్న ఏజ్లోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు తొందరపడి పీసీఓస్ ఉన్నా కూడా మాకు తొందరగా పడి తీసుకోవాల్సిన అవసరం లేదు ట్రీట్మెంట్. ఫస్ట్ నార్మల్గా పీసీఓస్ డైట్ రెస్ట్రిక్షన్ అంతా చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని అంటే కొంచెం రెగ్యులరైజ్ పీరియడ్ చేసి కరెక్ట్ టైంలో కలిసి ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏది ప్రాబ్లం లేదు, అదర్ ఇష్యూస్ ఏవీ లేదు అన్నప్పుడు వాళ్ళు కొన్ని ఇయర్స్ చూడొచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి 18 yearsకే పెళ్లి చేసుకొని నాకు ఒక 3-4 years అయిపోయింది మేడం అని 21 yearsకే వచ్చి ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేయండి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎన్నోసార్లు ఏజ్ చిన్నదానివి కదమ్మా ఆగు అంటే పక్కన ఉంటారు కదా వాళ్ళ అమ్మనో అత్తనో, ఏజ్ చిన్నదైతే ఏంటి మేడం 3 years అయిపోయింది ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మేము అన్ని రూల్ అవుట్ చేస్తాము. ఓకే ఏదైనా ఇష్యూ ఉందా ఇప్పుడు, ఎందుకంటే ఇంకా చాలా కాలం మనం ఆగిన తర్వాత అయ్యో నీకు ఇష్యూ ఉంది అన్నప్పుడు వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. కాబట్టి అన్ని టెస్ట్లు చేసి చూస్తాము. అప్పుడు అందులో కనుక మనకి పీసీఓస్ కానీ పీసీఓడి కానీ డయాగ్నోజ్ అవుతే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. లేదా నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇంకా చాలా కాలం అయిపోయింది మెడిసిన్ వాడినా తగ్గలేదు అన్నప్పుడు ఓవేరియన్ లాప్రోస్కోపిక్ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ పోతాం. అది చేశాక కూడా వాళ్ళకి సరిగ్గా ఓవులేషన్ ఇంకా కూడా రావట్లేదు, మేమిచ్చి అంటే మామూలు డ్రగ్స్ పని చేయట్లేదు అనుకున్నప్పుడు ఇంకా మేము కూడా ఐవీఎఫ్ సెంటర్కి రిఫర్ చేసేసి ఏజ్ ఎక్కువైపోతున్నది కదా మీరు కొంచెం ఫాస్ట్ కానీ ఐయుఐలు కానీ ఐవీఎఫ్లు కానీ తీసుకోండి, ఏజ్ ఎక్కువైపోతున్నా కొద్దిగా ఇంకా అన్ని పీసీఓడిలో వచ్చి చెప్పాను కదా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ పెరిగిపోవచ్చు, వీళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ తిట్టి ఇంకేదైనా రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది కదా రాకపోయేసరికి. అలాంటప్పుడు మేము కూడా ఇంకా మిగతా అక్కడే కొంచెం మంచి ట్రీట్మెంట్ తొందరగా తీసుకోండి అని రిఫర్ చేసిస్తాం. ఓకే ఓకే మ్యామ్, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి.
నమస్కారం అండి. మీ పేరు? హలో, మీ పేరండి? జానకి అండి. జానకి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎస్ఆర్ నగర్. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? అవునండి. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ స్వప్న కుమారి గారు, గైనకాలజిస్ట్ అండి. మీకు మ్యామ్ తో మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. ఓకే అండి. చెప్పమ్మా. హాయ్ మేడం. హాయ్, చెప్పమ్మా. ఇది నాకు పాప బాబు ఇద్దరు, 7 years 4 years పాప అండ్ బాబు. ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది 2019 ఎండింగ్ లోనే అయిపోయింది. సో అప్పటి నుంచి కొంచెం వెయిట్ లాస్ అయిపోతున్నా. అది కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ తీసుకున్నాను. అప్పటి నుంచి పీరియడ్స్ మంత్లీ 2 times అవుతున్నా. ఐ మీన్ స్టార్టింగ్ మంత్ లో, ఎండింగ్ మంత్ లో. ఓకే, అంటే 15 days గ్యాప్ ఉంటుందా మీకు మధ్యలో? కరెక్ట్ గా 15 days ఆర్ 18 days అంతే, అంతకు మించి ఉండట్లే. అవ్వడం ఫస్ట్ సెకండ్ డే హెవీగా అవుతుంది, థర్డ్ డే నార్మల్, ఫోర్త్ డే కి స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇలా ఎన్ని మంత్స్ నుండి అవుతుంది మీకు? 3 years? ఒక 1 year నుంచి అవుతుంది. 1 year నుంచి అలా ఇరెగ్యులర్ గా, అంటే ఫ్రీక్వెంట్ పీరియడ్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు? దానికి ముందు ఒక 6 months ఆగిపోయేది, ఒక 3 months ఆగిపోయేది, అట్లా అవుతుంది. కానీ ఇట్లా మంత్లీ ట్వైస్ అవ్వట్లేదు. ఈ 1 year నుంచి రెగ్యులర్ గా అవుతుంది. అచ్చా, అంతకుముందేమో ఎప్పుడైనా ఒకసారి అలా మీకు త్వరగా వచ్చేది. ఇప్పుడు ఈ 6 months నుంచి మొత్తం 15-20 days లోనే పీరియడ్స్ వస్తున్నాయి మీకు. అంటే మీకు ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఏది లేదా అమ్మా? థైరాయిడ్ ప్రాబ్లమ్? థైరాయిడ్ లేదు. థైరాయిడ్ లేదు, ఏం లేదు. థైరాయిడ్ లేదు. మరి ఎప్పుడైనా స్కానింగ్ చేసుకొని చూసారా అసలు యూట్రస్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు చెప్పండి. చేసాము, క్లీన్ గానే ఉంది అన్నారు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పినారు. ఇంకా ఏం హార్మోన్స్ టెస్ట్ చేసుకున్నావు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈస్ట్రోజన్స్, షుగర్, ఇవి రెండే చెప్పించి స్కానింగ్ చేయించారు. అంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా పీరియడ్స్ వచ్చి హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. యూట్రస్ అయితేనేమో మనకు అదే బల్కీ యూట్రస్ అంటాము, అంటే దాంట్లో అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్ వాళ్ళలో ఉంటుంది. నీకు అది లేదని అంటున్నావు కాబట్టి డెఫినెట్గా నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండుంటుంది. అంటే ఒక్క థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనే కాదు, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ ఈస్ట్రోజన్స్ లో ఈస్ట్రోన్ అని ఉంటుంది, ఈవన్ అని, అది చేసుకొని చూడు. ఎల్హెచ్ లెవెల్స్ చూడు. ఇంకా ఇదన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి అనుకున్నామా. ఒక్కోసారి ఓసీ పిల్స్ ఇచ్చి ఆ హైపర్ ఈస్ట్రోజన్ ఏమన్నా ఉంటే దాన్ని సప్రెస్ చేసి ముందు రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఒక 2-3 months అట్లా జస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని ఓసీ పిల్స్ తీసుకుంటే కనుక నీకు అది ఆ హైపర్ అనేది తగ్గి బ్యాలెన్స్ కావచ్చు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినప్పుడు అంతగా వరి కావాల్సింది ఏం లేదు. సైకిల్ని కొంచెం రెగ్యులరైజ్ చేసేస్తే మళ్ళీ అదే ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మ్యామ్, చాలామందికి పీరియడ్ టైంలో స్టమక్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, బాడీ పెయిన్స్ రావడం జరుగుతుంటుంది కదా. భరించలేని పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే భరించలేనంత పెయిన్ వచ్చినప్పుడు ఇంక జాగ్రత్తల కన్నా అవసరమైనప్పుడు టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. యూజువల్లీ ఎక్కువ వరకు అయితే మెఫినమిక్ యాసిడ్ కానీ డాటోవెరిన్ టాబ్లెట్ కానీ ఒక 1 or 2 tablets వేసుకోండి అని చెప్తాము. బట్ ప్రికాషనరీగా ఏంటి అంటే వీళ్ళకి ఎందుకు వస్తున్నది అంత, కొంతమందికి రాదు, కొంతమందికి పెయిన్ ఎక్కువ వస్తుందని. ఇప్పుడు చెప్పాను కదా, యాన్యువులేషన్ సైకిల్స్ అంటే ఎగ్ అనేది రిలీజ్ కాకుండా ఉండి వచ్చే పీరియడ్స్లో అసలు పెయిన్ ఉండదు. ఎగ్ బాగా రిలీజ్ అయినప్పుడుకో వాళ్ళకు వచ్చే సైకిల్స్ చాలా వరకు పెయిన్ఫుల్ సైకిల్స్ అంటేనే ఓవ్యులేషన్ జరుగుతున్నట్టు. ఇట్స్ ఎ గుడ్ సైన్. కాకపోతే చాలా భరించలేనంత పెయిన్ వచ్చినప్పుడు మాత్రము హైపర్గా, అంటే ఎక్కువ ఇది ఉండొచ్చేమో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి వస్తుందా తెలియదు వాళ్ళకి. ఎండోమెట్రియల్ లేయర్ ఎక్కువైపోయి దాని తర్వాత బ్లీడింగ్ ఎక్కువయ్యే ముందు కూడా ఎలా అంటే ఇది ఇప్పుడు వాళ్ళకి అంటే అన్మ్యారీడ్ ఉంటారు, వాళ్ళకి ఆ సర్విక్స్ ఓపెన్ అంటే ఎక్స్టర్నల్ హాస్ ఇంటర్నల్ హాస్ అనేది టైట్నింగ్ ఉంటుందన్నమాట. పిన్ హోల్ హాస్ లాగా ఉంటారు. వాళ్ళలో ఏంటంటే నీకు ఎక్కువ ఎండోమెట్రియల్ ఫామ్ అయిపోయి లోపల అది రిలీజ్ అయ్యేటప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అనేది లాగా అయిపోతూ అది బయటకు వచ్చే ముందు కూడా వాళ్ళకు ఒక పెయిన్ అనమాట. అది రిలీజ్ కావాలి కాబట్టి ఆ యూట్రస్ స్మూత్ మజిల్తో ఉంటుంది. అది రిలీజ్ కాకపోయేసరికి ఆ క్లాట్ ఆగిపోయి వాళ్ళకి చాలా పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చిన తర్వాత ఆ పెయిన్ తోటి అది రిలీజ్
రిలీజ్ కాగానే ఆ క్లాట్ కానీ ఆ బ్లీడింగ్ కానీ బయటకు రాగానే వాళ్ళకి పెయిన్ తగ్గిపోతుంటుంది. అలా పిన్ హోలాస్ ఉన్న వాళ్ళకు కూడా పెయిన్ ఎక్కువ వస్తుంది అని. ఇంకా కొన్నిసార్లు ఓవులేషన్ అది చెప్పాను కదా, యాన్యువులేటరీ వాళ్ళు అస్సలు మాకు పెయిన్ ఏం లేదనే వాళ్ళలో కూడా 100% వాళ్ళ యాన్యువులేటరీ సైకిల్స్ అనడానికి ఏం లేదు, బట్ వాళ్ళలో మాత్రం పెయిన్లెస్సే ఉంటారు ఎగ్ రిలీజ్ కానప్పుడు. అంటే ఇంకా కొంతమందికి ఒక డౌట్ చాలా ఉంటుంది, కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీకు ఎగ్స్ రిలీజ్ కావట్లేదమ్మా అని మేము చెప్పాను అనుకో, ప్రెగ్నెన్సీ రావట్లేదని వచ్చినప్పుడు, అయితే మాకు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి కదా మేడం, మరి ఎగ్ అనేది రిలీజ్ కాకపోతే మాకు ఎలా సైకిల్స్ వస్తాయి అని అంటారు. అలా ఏం లేదు. ఎగ్స్ ఇప్పుడు యాన్యువులేటరీ సైకిల్స్ నేను చెప్పాను కదా, ఇప్పుడు పీసీఓస్లో వాళ్ళకి హై అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎండోమెట్రియల్ లేయర్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. ఎక్కువ ఎండోమెట్రియల్ లేయర్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు పీరియడ్ తప్పకుండా వస్తుంది. కాకపోతే కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుందేమో, ఇరెగ్యులర్గా ఉంటుంది, కానీ పీరియడే రాదు అనేదానికి లేదు. వాళ్ళలో కూడా ఇంకా పీసీఓస్ ఉండి ఎగ్ రిలీజ్ కాకుండా కూడా ఫ్రీక్వెంట్ సైకిల్స్ ఉండే వాళ్ళు ఉన్నారు, హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మరి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది అంటారు మరి? ఈ పీసీఓడిలో పెద్దగా ఎక్కువ టెస్టులు అవసరం లేదు. పీసీఓడిలో ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే అల్ట్రాసౌండ్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద ఓవరీ ఎన్లార్జ్ అయిపోయింది, అన్ని ఫాలికల్స్ ఎంత ఉన్నవి, అది చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో మరి మనకు అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఓవరీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు హార్మోనల్ టెస్ట్లు చేస్తాము. నార్మల్గా పీసీఓఎస్లో మాత్రము హార్మోన్స్ టెస్ట్లు ఏవి చేసుకోవాలంటే ఎల్హెచ్ టెస్ట్ చేసుకోవాలి, తర్వాత ఆండ్రోజన్ లెవెల్స్ అంటే సీరం టెస్టోస్టిరాన్ టెస్ట్ చేసుకోవాలి, సీరం ప్రొలాక్టిన్ చేసుకోవాలి, థైరాయిడ్ హార్మోన్స్ చేసుకోవాలి, తర్వాత ఒక్కొక్కసారి కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది, అంటే ఎల్డిఎల్ టెస్ట్ కూడా చేస్తాము. తర్వాత వీళ్ళలోని మళ్ళీ దీంట్లో ఉంటుంది అనమాట, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి, ఓవులేషన్ కోసం మనం చెక్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఇవన్నీ ఈ లెవెల్స్ నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఎక్కువ చూపించినవి అంటే డిక్రీజ్డ్ లెవెల్స్ ఏవి ఉంటాయి అప్పుడు ఎల్హెచ్కి ఆపోజిట్ ఈజ్ ద ఎఫ్ఎస్హెచ్, అంటే ఎల్హెచ్ ఎక్కువ ఉన్నది అంటే ఎఫ్ఎస్హెచ్ హార్మోను తక్కువ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఉంటుంది అనమాట, అంటే ఇన్సులిన్ లెవెల్స్ అని కూడా చేస్తాము, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నదని చెప్పా కదా, వాళ్ళలో ఉన్నప్పుడు సీరం ఇన్సులిన్ లెవెల్స్ కూడా పోతాము. తర్వాత ఇంకొకటి సెక్స్ హార్మోన్ బైండింగ్ అని గ్లోబులిన్ అని ఇంకొకటి ఉంటుంది, అంటే ఎస్హెచ్బిజి అని, ఆ టెస్ట్ కూడా చేస్తాము. ఇంకా ప్రొలాక్టిన్ చెప్పాను కదా, అది చేస్తాము. ఈస్ట్రోజెన్స్లో ఈస్ట్రోన్ అని ఇవన్నీ అని ఆ టెస్ట్ చేసుకుంటాము. అండ్ అల్ట్రాసౌండ్ ఈజ్ ద మెయిన్. అయితే ఇంకొకటి చాలా మంది అది చెప్పాను కదా, అది స్కానింగ్లో మాత్రము మాకు పీసీఓస్ స్కానింగ్కి వెళ్తారు, స్కానింగ్లో పీసీఓస్ కనబడదు, కానీ మేము పీసీఓస్ అని చెప్పాము. అలా ఎలా చెప్పారు మేడం, మాకు స్కానింగ్లో పీసీఓస్ అనే రాలేదు, మీరు పీసీఓస్ అని అంటున్నారు ఎందుకంటారు? నేను చెప్పాను కదా, ఫస్ట్ 3 క్రైటీరియాలో ఆ 3 క్రైటీరియాలో మనకి అల్ట్రాసౌండ్లో కనుక పీసీఓస్ అని రాయకపోయినా రేడియాలజిస్టు వాళ్ళకి కనుక హైపర్ ఆండ్రోజెనిజం ఉండి వాళ్ళ హిస్టరీ ఆఫ్ ద ఆలిగోమెనోరియా కానీ అమెనోరియా కానీ ఉన్నది అంటే ఈ 3లో 2 పాజిటివ్ చూపించినప్పుడు తప్పకుండా వాళ్ళకు పీసీఓస్ ఉంది అని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ కొన్నిసార్లు పేషెంట్స్ ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినా మనం ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి, నీకు స్కాన్లో చూపించకపోయినా నీకు మెయిన్ సిమ్టమ్స్ ఉన్నవి, నీకు పీరియడ్స్ ప్రాపర్గా లేదు, హిర్సుటిజం ఉన్నది, యాక్నే ఉంది, అకాంతోసిస్ ఉంది, తర్వాత నీకు పీరియడ్స్ అనేది ఈ ప్రాబ్లం ఉన్నది, నీకు అల్ట్రాసౌండ్లో చూపించకపోయినా ఒబేస్ ఉన్నావు బాగా, ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఈ లక్షణాలన్నీ పీసీఓసే. 100% స్కానింగ్లో డయాగ్నోజ్ అవ్వాలి అనేది ఏం లేదు. 90% మనకైతే డయాగ్నోజ్ అవుతుంది, బట్ కొన్నిసార్లు డయాగ్నోజ్ కాకపోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అల్ట్రాసౌండ్లో కూడా వాళ్ళు అన్మ్యారీడ్ అమ్మాయి ఉంటుంది, ఒబీస్ ఉంటుంది బాగా, వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా అంటే నార్మల్గా ఓవరీస్ అనేది ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్లో బాగా కనబడతాయి, కానీ వీళ్ళకి మనం అన్మ్యారీడ్స్లో ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ చేయలేము కాబట్టి అబ్డామినల్గా చేసి అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రెజల్యూషన్ సరిగ్గా పాస్ కాక కూడా వాళ్ళకి కనబడకపోతే డాక్టర్ గారు అది చెప్పకపోవచ్చు. కాబట్టి
మెయిన్గా వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళ ఏమున్నాయి లక్షణాలు అనే దాని మీద కూడా డాక్టర్ డయాగ్నోస్ చేసి అప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు దానికి రెడీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా హార్మోన్ టెస్ట్లు అన్నీ చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్కి పోవాలి. ఓకే మ్యామ్, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, నా పేరు ఝాన్సీ రాణి అండి. ఝాన్సీ రాణి గారు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? మాది చీరాలండి, బాపట్ల జిల్లా చీరాలండి. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? అవునండి. ఓకే అండి, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ స్వప్న కుమారి గారు, గైనకాలజిస్ట్ అండి. మీకు పీసీఓడికి సంబంధించి, పీసీఓకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మ్యామ్తో మాట్లాడొచ్చండి. హలో ఓకే వింటున్నామండి. ఓకే అండి, దయచేసి టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి. బాబు పాప అండి, 2 ఆపరేషన్ చేశారండి, 2 కంతులు. చెప్పమ్మా. అయితే ఇప్పుడు మళ్ళా అంటే పిల్లలు లేకుండా ఇంకా ఆపరేషన్ చేయించలేదు మేము. చెప్పండి. అది ఇప్పుడు నెల పీరియడ్స్ వస్తుంది తనకి. వచ్చి తలస్నానం చేశాక మళ్ళా 3 రోజులు వెంటనే, 3 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే వస్తుందండి. మళ్ళీ ఎన్ని రోజులు అవుతుంది మీకు? 4 రోజులు 5 రోజులు అట్లా ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ 4-5 రోజులు బ్లీడింగ్ అవుతూ మళ్ళీ ఒక 3 రోజులు ఆగి మళ్ళీ ఒక 4 రోజులు అవుతుందా? ఓకే, అంతేనా అమ్మా? అవునండి. అలా ఎన్ని నెలల నుండి ఉంది మీకు? అది 4-5 నెలల నుంచి అట్లా వస్తుందండి. అంటే ఈ మధ్య మీకు అంటే ఏమైనా లావు కావడం కానీ ఏదైనా మీ బాడీలో చేంజ్ ఉందా? లేదండి, అమ్మాయి బాగానే ఉన్నారు. ఓకే, నార్మల్ గానే ఉంది. అంటే ఇవన్నీ కూడా హార్మోనల్ ఇష్యూసే ఉంటాయమ్మా. అది కాకపోతే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఏదానికైనా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఒక్కసారి మీరు స్కానింగ్ చేపియండి. స్కానింగ్ చేయించుకుంటే మీకు యూట్రస్లో ప్రాబ్లం ఉందా, ఓవరీస్లో ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. దాని ప్రకారమే ఎవరిమైనా చెప్పగలుగుతాం మీకు ఎందుకు అవుతుంది అని. ఏదో అంటే జస్ట్ ఆగిపోయిన తర్వాత 1 రోజులో కొద్ది కనబడి ఆగిపోయింది అంటే పర్వాలేదు, దాన్ని పోస్ట్ మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటాము. కానీ మీరంటున్నది 3 రోజులు ఆగిపోయి మళ్ళీ 4-5 రోజులు అవుతున్నది అంటే మీకు లాంగ్ పీరియడ్ బ్లీడింగ్ అవుతుంది కదమ్మా. కాబట్టి ఒక్కసారి మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోండి. ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే దాంట్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారము మీరు ఏముంది, ప్రాబ్లం ఉందా లేదా, ఏమైనా హార్మోన్ టెస్ట్లు అవసరమా తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు చాలా మందికి ఈ ట్రీట్మెంట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారు, హోమియోపతి, ఆయుర్వేదిక్ మందులు లాంటివి కూడా వాడుతూ ఉంటారు. మరి ఇలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఎలాంటి మందులు వాడితే బెస్ట్ అంటారు? ఇంకా అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే అలోపతిక్ మెడిసిన్ మాకు పడదు, మేము హోమియోపతికి వెళ్తే, ఆయుర్వేదిక్ వెళ్తే మాకు బాగుంటుంది అంటారు. మాకైతే ఆ ట్రీట్మెంట్ గురించి అయితే ఏం ఐడియా ఉండదు. ఎవరిని కూడా ఎవరు ఎలా వెళ్ళినా మేము వద్దు అని అయితే ఎప్పుడు చెప్పము. కాకపోతే వాళ్ళకి దాంట్లో తగ్గలేదు అన్నప్పుడు మా దగ్గరకు వచ్చినారు అనుకోండి, మేము చెప్పాను కదా, నేను ఫస్ట్ అయితే అది వాళ్ళ ఏజ్ ప్రకారం పోతాను. ఏజ్ ప్రకారము మైల్డ్గా ఉంది అంటే ఎక్కువ వరకు ఫస్ట్ అంతా చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా డైట్ చేయండి, ఇలా ఎక్సర్సైజ్ చేయండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, అవన్నీ చెప్తాను. దాని తర్వాత మైల్డ్గా అంటే ఇప్పుడు ఈ పీసీఓస్లో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓస్, ఒబీస్ ఉన్నారు అనుకున్నప్పుడు నేను మెట్ఫార్మిన్ కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తాను. వాళ్ళు అదే పిల్లల కోసం వచ్చినప్పుడు వాళ్ళకి క్లోమిఫిన్ సిట్రేట్ అని, లెట్రజోల్ అని ఆ రకమైన మెడిసిన్స్ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకొని అలా ఇస్తాము. అలా కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, మమత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నాగోల్ నుంచి మేడం. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? చూస్తున్నాం మేడం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ స్వప్న కుమారి గారు, గైనకాలజిస్ట్ అండి. మీకు పీసీఓడికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా మ్యామ్ తో మాట్లాడొచ్చండి. ఓకే మేడం.
చెప్పమ్మా. మేడం పీసీఓడి నాకు ఒక 1 year బ్యాక్ నుండి ఉంది మేడం. చెప్పమ్మా. మెడిసిన్ వాడుతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు 1 year నుంచి నువ్వు మెడిసిన్ తీసుకుంటున్నావు మేడం. ఏమా? ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాను మేడం ఒక 7 months నుండి. ఓకే. అయినా కూడా ఏం సక్సెస్ అవ్వట్లేదు మేడం. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటున్నాయా, ఇర్రెగ్యులర్ గా ఉంటున్నాయా? రెగ్యులర్ పీరియడ్స్ మేడం. రెగ్యులర్ పీరియడ్. లావ్ అయినావా, అలాగే ఉన్నావా? లేదు మేడం, ఏం లావ్ కాలేదు. అంటే పీసీఓడి అని నీకు తెలిసింది ఎప్పుడు, ఎంతకాలం? 1 year నుంచి పీసీఓడి అని తెలిసిందా? లేదు మేడం, ఒక 5 months బ్యాక్ నుంచి తెలుసు. 5 months. అంటే నీవు ఒక్కదానివే టెస్ట్ చేయించుకున్నావా, మీ హస్బెండ్ కూడా చేసుకున్నారా? నేను ఒక్కదాన్నే చేయించుకున్నాను మేడం, మా హస్బెండ్ కి ఎలాంటి టెస్ట్ లేవు. మరి నువ్వు చాలా కాలం నుంచి వాడుతున్నాను అంటున్నావు కదమ్మా, నువ్వు వాడినాక నీకు ఎగ్ అంటే నీకు ఎగ్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది అన్నప్పుడు నీకు పీసీఓడి ఒక్కటి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం కాదు. నీకు ఎగ్ అనేది రిలీజ్ కాకపోతే దాన్ని కన్సిడర్ చేయాలి. ఎగ్ మంచిగా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు నువ్వు ఇంకొక టెస్ట్కి వెళ్ళాల్సింది, నీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనే దాని టెస్ట్కి కూడా వెళ్ళు. అండ్ ఒకసారి థైరాయిడ్ హార్మోన్స్ కూడా చెక్ చేసుకో. తర్వాత నీ ఏజ్ కనుక ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ 30 years కనుక ఉంటే నువ్వు ఏఎంహెచ్ అనేసి ఇంకొక హార్మోన్ ఉంటుంది, అది కూడా చెక్ చేయించుకో. అండ్ ఎల్హెచ్ లెవెల్స్ చేసుకో, ఎల్హెచ్ ఎక్కువ ఉన్నదా దాన్ని చూసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా నీవి నార్మల్గా ఉన్నవి అయినా నువ్వు కన్సీవ్ కావట్లేదు అనుకున్నప్పుడు మీ హస్బెండ్ది కూడా తప్పకుండా వెళ్ళాలమ్మా. లేదా ఫస్ట్ టైం మీ హస్బెండ్కి కూడా కలిపి ఆయనకు ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ టెస్ట్ అవసరం ఉండదు. కాబట్టి నువ్వు ఎన్ని చేసుకునే ముందు హస్బెండ్ది కూడా రూల్ అవుట్ చేసుకునే తర్వాత నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. నువ్వు అలానే తీసుకుంటూ వెళ్ళి నీ హెల్త్ అంటే ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఉంటే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. కాబట్టి ఆపోజిట్గా హస్బెండ్ కూడా ఒకసారి టెస్ట్ అయిపోయిన తర్వాత నీవన్నీ నువ్వు రూల్ అవుట్ చేసుకోవడం చాలా మంచిదమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మ్యామ్, మరి ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి ఉన్నప్పుడు ఒబిసిటీ బాగుంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం డయాబెటిక్ పేషెంట్ ఎలా ట్రీట్మెంట్ అంటే డైట్ ట్రీట్మెంట్ చెప్తామో అలాగే డయాబెటిక్ డైట్ని ఫాలో అవ్వాలి. డయాబెటిక్ డైట్లో మనం కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించుకొని ప్రోటీన్ డైట్ని తీసుకోవడము, షుగర్స్ అంతా అవాయిడ్ చేసుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడము. అది నార్మల్గా ఒబీస్గా లేకపోయినా సరే కార్బోహైడ్రేట్ డైట్స్ మాత్రం తగ్గించుకొని తీసుకోవాలి. పీసీఓస్లో ఉన్నప్పుడు మెయిన్గా అవాయిడ్ చేయాల్సిందంతా జంక్ ఫుడ్ అమ్మ. అండ్ మినిమం ఎక్సర్సైజ్ ఒక 45 minutes to 50 minutes అయితే బాడీకి ఎక్సర్సైజెస్ ఇవ్వాలి. ఇంకా ట్రీట్మెంట్ అంటే ఇక డిపెండ్స్ ఆన్ ద ఏజ్, వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి దాని ప్రకారమే ట్రీట్మెంట్కి పోతుంటాము. అయితే మరి ఇప్పుడు చాలా మంది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు హెయిర్ లాస్ అవ్వడం, ఇలా అంటే హెయిర్ లాస్ ఎందుకు అవుతుంటారు? ఇప్పుడు హైపర్ ఆండ్రోనిజం చెప్పాను కదా, అండ్ ఆండ్రోజన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వస్తుంది అండ్ నార్మల్ హెయిర్ లాస్ అవుతుంది. అది కూడా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్సే కదా, దాంతో హెయిర్ లాస్ అవుతుంటుంది. ఇంకా ఏ సిమ్టమ్స్ వచ్చినా ఇట్స్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు పిల్లల్లో అయినా పీసీఓడి ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అంటే కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్కి ఏమైనా ప్లాన్ చేసినప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? అంటే వాళ్ళకు ఒకసారి కన్సీవ్ అయ్యారు, ఒక కిడ్ ఉన్నారు, మళ్ళీ తర్వాత ఒక 1 year దాకా అయితే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గానే ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ డెలివరీ అంతగా పట్టించుకోరు. మాకు కిడ్స్ ఇచ్చారు కదా, మాకు పీసీఓస్ అంతా తగ్గిపోయి ఉంటుంది అని ఒక కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ 1 year తర్వాత కూడా ఇంకా పీరియడ్స్ రాకపోవడము, పీరియడ్స్ వచ్చినా చాలా ఇర్రెగ్యులర్గా అవ్వడము, మళ్ళీ పెరిగిన వెయిట్ పెరుగుతూ పోవడము, వెయిట్ తగ్గట్లేదు, మేము డైట్ చేసినా ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా ట్రై చేస్తున్నాము అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళి మళ్ళీ పీసీఓస్ అనేది మళ్ళీ డెవలప్ ఎక్కువైపోయిందా, ఎలా ఉంది అనేది వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ మీద ఉంటే ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్లోనే అంత తొందర లేదు కాబట్టి కిడ్కి గ్యాప్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ మెయింటైన్ చేసుకొని దాంతో కూడా క్యూర్ కానప్పుడు మళ్ళీ మెడిసిన్స్ స్టార్ట్ చేసేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే
మళ్ళీ ఓసీ పిల్స్ ఇచ్చి చూస్తాము. మళ్ళీ ఇరెగ్యులర్ పీరియడ్ అంత లేదు కానీ ఓబిసిటీనే బాగా పెరిగింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఓబిసిటీ ఉండొచ్చు అని చెప్పి మెట్ఫార్మిన్ పెట్టి అలా ట్రీట్మెంట్ ఇస్తుంటాము. ఓకే మ్యామ్, మన కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రేణుక అండి. రేణుక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైత్ నగర్ అండి. హైత్ నగర్. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? చూస్తున్నాం మేడం. ఓకే అండి, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ స్వప్న కుమారి గారు, గైనకాలజిస్ట్ అండి. మీకు పీసీఓడికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా మ్యామ్తో మాట్లాడొచ్చండి. ఓకే చెప్పమ్మా. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా, అడిగమ్మా, నీ డౌట్ అడుగు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నాకు మ్యారేజ్ 8 years అవుతుంది. పీసీఓడి ప్రాబ్లం అని అన్నారు మేడం. ఓకే. ఒక 1 year బ్యాక్ లాప్రోస్కోపిక్ అయింది. ఓకే. న్యాచురల్ కన్సీవ్ అంటే ఓవులేషన్ అవన్నీ చెక్ చేసుకుంటున్నా కూడా న్యాచురల్ గా అవ్వట్లేదు మేడం కన్సీవ్. ఓకే, నీ ఓవులేషన్ నార్మల్ గానే వస్తుందా ఇప్పుడు? ఆఫ్టర్ అంటే ఓవేరియన్ డ్రిల్లింగ్ తర్వాత నీకు ఓవులేషన్ స్టడీలో ఎగ్ ఫార్మేషన్ అంతా బానే ఉందా? అంతా బాగానే ఉంది మేడం. ఓకే. న్యాచురల్ గా కన్సీవ్ అవ్వట్లేదు. న్యాచురల్ కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకా అదర్ రీజన్ అంటే నీకు ఇప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది, ఎగ్ మంచిగానే రిలీజ్ అవుతున్నది, అయినా కూడా కన్సీవ్ కాలేదు అన్నప్పుడు ఇంకా అదర్ దానికి వెళ్ళాలమ్మా, నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళడము. ఒకవేళ అంతా హస్బెండ్ ఇది కౌంట్ కూడా నార్మల్గానే ఉంది, అలా కూడా కన్సీవ్ అవ్వట్లేదన్నా, లేదా హస్బెండ్ కౌంట్ ఏమైనా తక్కువ ఉన్నది అంటే మ్యారేజ్ అయ్యి ఎక్కువ కాలం అయింది కాబట్టి ఫస్ట్ ఐయుఐ ట్రీట్మెంట్ ట్రై చెయ్యి. ఐయుఐ ట్రీట్మెంట్ తో కూడా కన్సీవ్ కానప్పుడు ఇంకా ఐవీఎఫ్ దాకా పోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఏజ్ ఎక్కువ కాకుండా. మళ్ళీ పీసీఓస్ అనేది పర్మనెంట్ క్యూర్ కూడా కాదు కాబట్టి లేట్ అవుతున్నా కొద్దిగా మళ్ళీ నీ హార్మోనల్ చేంజెస్ తోటి మళ్ళీ ఎక్కువ స్టార్ట్ కావచ్చు. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయినది కాబట్టి నువ్వు ఇక ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మాత్రం తొందరగా చూసుకోవాలి. అంటే న్యాచురల్ నీకు ఎగ్ ఫార్మేషన్ మంచిగా వస్తుంది కాబట్టి నీకు ఐయుఐ తోటి కన్సీవ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఐయుఐతో కాకపోతే ఇంకా నెక్స్ట్ ఐవీఎఫ్ దానికి వెళ్ళు. ఒక 2-3 cycles ఐయుఐ ట్రై చేసి దాని తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మ్యామ్, చాలా పీసీఓడికి సంబంధించి పీసీఓకి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్ స్పెషల్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.